మనం ఈ లోపల మనం ఎలాంటి ఏది పోల్ ప్రెడిక్షన్స్ ఇలాంటివి మనం మాట్లాడకూడదు కాబట్టి ఓన్లీ ట్రెండ్ అనాలిసిస్ జోలికి వెళ్దాం. మొన్న ఐపాక్ మీటింగ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఆయన 155 పైనే 22 పైనే అంటే ఆ మాటలో చాలా ఆత్మవిశ్వాసం తుణికిసలాడింది. అంటే ఏంటి అసలు దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఆయనకి ఆ మరుసటి రోజు ఆయన మాట్లాడిన దాని వెనకాల రీజన్ ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే పెరిగిన ఓటింగ్ శాతం అంతా తనకు అనుకూలంగా పాజిటివ్ ఓటింగ్ జరిగిందని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. ఒక పార్టీ లీడర్స్ కావాల్సిన కాన్ఫిడెన్స్ అయితే ఆయనలో కనబడింది. తర్వాత ఆయన కూడా ఇన్ జనరల్ గా ఒక మనిషి 3 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత ఆగి బయటకు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఈ హాజ్ కాన్ఫిడెన్స్. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలనని కాన్ఫిడెన్స్ ఉంది. అది 150 వస్తాయా, 130 వస్తాయా, 120 వస్తాయా అనేది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. అయితే గవర్నమెంట్ ఫామ్ చేయగలను గ్యారంటీగా అన్నమాట ఆయన కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన కార్యకర్తలు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేయగలిగాడు అని నేను అనుకుంటున్నాను. మూర్తి గారు, అంటే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఒక్కసారి ఆ మొత్తం లెక్కలు అవన్నీ తీస్తే, అంటే నేను కూర్చొని పెన్షను లేకపోతే వివిధ పథకాల కింద చూస్తే మొత్తం ఆయన లబ్ధిదారులు 1,98,48,699 మంది ఉన్నారు సార్. 1,98,48,000 అంటే ఉజ్జాయింపుగా 1,99,00,000 వేసుకోండి. అవ్వాతాతల పెన్షన్ ఏమో 65,49,864 మంది, అంటే దగ్గర దగ్గర 65.5 లక్షలు. అమ్మఒడి పెన్షను 43 లక్షలు. చేయూత పెన్షను 26,98,937, దగ్గర దగ్గర 27 లక్షలు. రైతు భరోసా 51,12,000, సరే 51 లక్షలు వేసుకుందాం. విద్యా దీవెన 11,87,900, అంటే 12 లక్షలు వేసుకుంటే 1,98,48,699 అండి. పోల్ శాతం వచ్చి మొత్తం పోస్టల్ బ్యాలెట్తో కలిపి 81.88 అండి. మొత్తం ఓట్లు 81.88 పోలింగ్ పర్సంటేజ్ ఓవరాల్గా ఏపీలో ఉన్న మొత్తం ఓట్లు 4,32,00,000 అండి. పోలైన ఓట్లు వచ్చి 3,33,00,000 అండి. పోలైన మొత్తంలో లబ్ధిదారులు ఇందాక మనమే చెప్పాం 1,98,48,699. ఇక అంటే వాళ్ళు మొత్తం వచ్చి ఓటేస్తే 59.66%. ఇది అండి ఆయన లెక్క. ఈ 59.66%లో ఆయన 3 to 4% ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ కింద తీసేసి 50% అంటున్నారు. అంటే ఆయన అన్న మాటలను బట్టి వెనకాల వేసుకొస్తూ వచ్చిన లెక్కలు బట్టి నాకు అర్థమైన విషయం ఇది. అంటే ఇదేం మ్యాథమెటిక్స్ కాదు కదా, మొత్తం వాళ్ళ ఆయన అనుకున్నట్టు అందరూ వచ్చి టకటక కొట్టేయడానికి. సార్, ఒకటి మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి ఎలియన్స్ గురించి A to Z మనం పరీక్షించినట్టయితే ఒక విషయం మాత్రం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగిన తర్వాత చాలా మంది 2 రకాల అనాలిసిస్ చేస్తున్నారు. ఒకటి, ఓటింగ్ శాతం పెరిగితే గవర్నమెంట్ యాంటీ రిజల్ట్ వస్తుందని, కొంతమంది ఓటింగ్ శాతం పెరగడం వల్ల పాజిటివ్ ఓటింగ్ అని అంటున్నారు. అయితే ఓటింగ్ శాతం పెరగడానికి రిజల్ట్ కి సంబంధం లేనే లేదు. అదంతా ఓటింగ్ పెరిగితే ఒక పార్టీ అధికార పార్టీ ఓడిపోతుంది, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గితే అధికార పార్టీ ఉంటుంది, అది ఓటు ఫినామినల్. అయితే మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో లాస్ట్ టైం మీకు 2.2% ఓటింగ్ పెరిగింది, కానీ మమతా బెనర్జీ స్టిల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సిమిలర్లీ తెలంగాణలో 2018లో 2014 కంటే మీకు ఓటింగ్ పెరిగినా కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. దీనికి రివర్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఛత్తీస్గఢ్ మొన్న ఎలక్షన్ లో, రీసెంట్ ఎలక్షన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. అక్కడ మరి కాంగ్రెస్ రీటైన్ కాలేదు, బీజేపీ వచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ పాజిటివ్ ఓటింగ్ నెగిటివ్ ప్యాటర్న్ లో ఓటింగ్ పెరిగిందని చూడాలి. తర్వాత చాలా దూర ప్రాంతాల నుంచి అందరూ వెళ్ళారు, ఓట్లు వేశారు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి లక్షలాది మంది వెళ్ళిపోయారని ఒక మీడియా చూస్తూ తెలియదు నాకు, అది ఒక హైపో తెలియదు, కానీ వెళ్ళిన మాట వాస్తవమే. కానీ వెళ్ళిన వాళ్ళు అందరూ ఒకే పార్టీకి ఓటు వేస్తారని మనం ఎట్లా చెప్పగలం? ఏంటి కొలమానం ఏముంది? వెళ్ళిన వాళ్ళు రిక్షా పుల్లర్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, చాకళ్ళు ఉన్నారు, మంగళ్ళు ఉన్నారు, తర్వాత మన వాచ్మ్యాన్స్ ఉన్నారు, సర్వే మన అపార్ట్మెంట్ లో పనిచేసేవాళ్ళు, ఇడ్లీ బండి వాడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంతో పాటు అన్ని రకాల కాస్ట్లు ఉన్నాయి. రెడ్డి ఉన్నారు, చౌదరి ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, బీసీలు ఉన్నారు. తర్వాత చాలా మంది ఇక్కడ నుంచి ఫస్ట్ తారీఖున వెళ్ళి అక్కడ బెనిఫిషరీస్ అకౌంట్ లో డబ్బులు తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ చిన్న చిన్న క్యాటర్ లో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ప్రతిపక్షానికే ఓటేశారని మనం అనుకోలేము.
అయితే జగన్ గారి ధైర్యం ఏంటంటే 1,90,00,000 మంది ఇచ్చారు కదా, మీరు చెప్పినట్టు ఒక 3% అనుకుంటున్నారు. అట్లా మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయదు. బెనిఫిషరీస్ అందరూ ఓటు వేస్తారు అన్నది కాదు, మాక్సిమం పర్సెంటేజ్ మాత్రం వేస్తారు. దానికి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా బెనిఫిషరీస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయాయి, మధ్యలో ఎవరు లేడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే దళిత బంధు కానీ, ఒక రేషన్ కార్డు కావాలంటే ఈ ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్యే పిఎల్ని పట్టుకొని వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితి అక్కడ లేదు. బట్ 2014లో జరిగినటువంటి ఏంటి, ఈ జన్మభూమి కమిటీలు అనడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, అది ఈ రోజు లేదు. తర్వాత విలేజ్ వాలంటరీ సిస్టమ్ కానీ, విలేజ్ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, లేకపోతే ఒక డ్రైనేజ్ సమస్య అయినా, ఒక భూమి సర్వే సమస్య అయినా, విత్ ది హెల్ప్ ఆఫ్ వాలంటరీ మీకు కంప్లీట్ గా మీకు సచివాలయం దగ్గరే పరిష్కారం అయిపోతుంది. సో ప్రజలకి పరిపాలన అనేది మీ గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్ కి చేరింది. ఆ పాజిటివ్ సైన్ కూడా దీంట్లో ఉంది. నేను అనుకునేది ఏంటంటే, ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ అంతా కూడా పాజిటివ్ ఓటింగే తప్ప నెగిటివ్ ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది. అయితే ఎనీ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నమాట వాస్తవం. ఏ వర్గాల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఎంత శాతం ఉంది, దాన్ని నిజంగా పరిపాలన నుంచి కిందకి వైసీపీ తోయడానికి పనికొస్తుందా, లేదా మళ్ళీ వైసీపీని ఎగైన్ మన పరిపాలించడానికి అధికారం ఇవ్వడానికి తీసుకొస్తుందా అనేది క్యాలిక్యులేట్ చేయగలిగి ఉండాలి మనం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎంప్లాయీస్ లో కానీ అప్పర్ సెక్షన్ అంటే ఇన్ ది సెన్స్ మీకు ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ లోను, బిజినెస్ సెక్టార్ లోను, కొంత అన్ఎంప్లాయిడ్ యూత్ లోను కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న మాట వాస్తవం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అంత ఎఫెక్టివ్ గా పనిచేయలేదు అవన్నీ కూడా. ఇక్కడ దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బెనిఫిషరీస్ కానీ, రెడ్డి కమ్యూనిటీ కానీ ఓటింగ్ అనేది ఫేవరబుల్ టు వైసీపీ జరిగింది కానీ టీడీపీ జరగలేదు. తర్వాత మనం ఈ 3 నెలల ప్రచారం చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ లోకి వెళ్ళారు. ఓకే, వెళ్ళిన తర్వాత క్యాంపెయినింగ్ ఎట్లా చేశారు వీళ్ళు? జగన్ వచ్చి బయటకు వచ్చి ప్రతి మీటింగ్ లో కూడా నేను మీకు ఇన్ని పథకాలు ఇచ్చా, విలేజ్ లో ఇన్ని చేశా, ఎంప్లాయ్మెంట్ 2,10,000 మందికి ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇచ్చా, 2,40,000 మంది వాలంటీర్ సిస్టమ్ పెట్టా, ఆర్బీకే తీసుకొచ్చా, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ వచ్చింది, స్కూల్స్ కాలేజెస్ బాగుపడ్డాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు 2014లో చెప్పింది ఏమీ చేయలేదు, ఆ మేనిఫెస్టో పబ్లిక్ మీటింగ్ లో చూపించి. కాబట్టి నేను పాజిటివ్ గా ఉన్నాను, మీకు అందరికి బెనిఫిట్ జరిగిందంటే నాకు ఓటేయండి. దట్ ఈస్ పాజిటివ్ క్యాంపెయినింగ్. ఆ పాజిటివ్ క్యాంపెయినింగ్ ప్రజల్లో ఆలోచించేటువంటి అవకాశాన్ని కలగజేసింది. అది వైసీపీ మీద కొంత వ్యాపారాన్ని కలగజేసింది. బట్ అపోజిషన్ పార్టీకి వచ్చేటప్పుడు ఏం జరుగుతోంది? ఎలియన్స్ పెట్టారు. ఎందుకు పెట్టారని అంటే చెప్పలేదు. జగన్ దిగిపోవాలి, సైకో దిగిపోవాలి, అతని పరిపాలన బాగోలేదు, ఆయనేమో పథకాలు ఇచ్చి దేశాన్ని అంతా నాశనం చేసేసాడు, మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, మందు మీకు చౌకగా ఇస్తాము అంటున్నారు తప్ప మేము వస్తే ఇది చేస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ ని, పాజిటివ్ క్యాంపెయినింగ్ చేయలేకపోయారు. తర్వాత బీజేపీతో ఎలియన్స్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అనేది ఆలోచిస్తే, ఇక్కడ బీజేపీ తెలుగుదేశం ఎందుకు విడిపోయింది? పోలవరం లేదు, రైల్వే ప్రాజెక్టు, రైల్వే జోన్ ఇవ్వలేదు, మాకు సెపరేట్ స్టేటస్ ఇవ్వలేదు, 9th and 10th షెడ్యూల్ ఆస్తులు ఇవ్వలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వలేదు అని ఒక పక్క మోడీని వ్యక్తిగతంగా విమర్శించి, ఫ్యామిలీని అవనివ్వండి, ఆయన వ్యక్తిగతంగా అవనివ్వండి, ధర్మపోరాట దీక్షలు నల్లబట్టలు వేసుకొని చేసి అంత బాగానే ఉంది. మరి అప్పుడు మోడీ ఏమి ఇచ్చాడని వీళ్ళు మళ్ళీ మోడీతో కలిశారు? ఆయనేమో పాచిపోయి లెక్కలు ఇచ్చాడు అన్నాడు, మరి ఇప్పుడు ఏం తిరుపతిలో ఇచ్చాడని కలిశాడా? ఏమిటి వీళ్ళు చేసుకున్న పని? ఇది ప్రతి చదువుకున్న సెక్షన్ లో కూడా ఇది జరిగింది, ఈ డిస్కషన్, నాట్ ఓన్లీ విలేజ్ సైడ్. మనం అంచేత ఏంటంటే ఈ ఎలియన్స్ అనేది అన్యాచురల్ ఎలియన్స్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ అమాంగ్ ది పొలిటికల్ పార్టీస్, దట్ ఈస్ బీజేపీ అండ్ జనసేన 31 ఇచ్చారు. దానికి ఏమిటి గ్రౌండ్ రియాలిటీ? గ్రౌండ్ లో బలమైన సీట్లు ఇచ్చారా, బలహీనమైన సీట్లు ఇచ్చారా? దానికి ఏమైనా సైంటిఫిక్ బేసిస్ ఉందా? గ్రౌండ్ రియాలిటీ ఉందా? లేదు. ఇట్లాంటి పొరపాట్లు కూడా చేయగలిగారు. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఎంతసేపును వాలంటరీ వ్యవస్థని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అది ఏ పార్టీకి వాళ్ళ వర్కర్స్ అవ్వచ్చు, పార్టీకి హెల్ప్ చేసి, దట్ ఈస్ డిఫరెంట్, పొలిటికల్ ఆస్పెక్ట్ కాదు. పబ్లిక్ లో దాని మీద కాన్ఫిడెన్స్ కానీ, ఒక నమ్మకము, ఒక మంచి జరిగింది అన్న ఫీలింగ్ పబ్లిక్ లో ఉంది వాలంటరీ సిస్టమ్ మీద. దాన్ని అటాక్ చేసి లాస్ట్ 2 months ఫంక్షన్ రాకుండా చేశారు అన్నది వీళ్ళు చేయనివ్వండి, లేకపోతే ఇంకొకరి ద్వారా సాయం ద్వారా చేయనివ్వండి, పబ్లిక్ లో ఒక నెగిటివ్ ఇమేజ్ ఈ ఏరియన్స్ మీద క్రియేట్ చేసింది సార్.
దీంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాత మీకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల సుమారు 15-16 సీట్స్ ఏవైతే టీడీపీకి రావాలనుకున్నాయో ఆ సీట్లు కోల్పోయే స్టేజ్ ఈ రోజు వచ్చింది. ఆదోని, ఆలగడ్డ, నంద్యాల, డోన్, కర్నూలు ఇట్లాంటి కొన్ని సీట్స్ లో ఈ రోజు ఆ పరిస్థితి టీడీపీకి రావడానికి కారణం కూడా అదే. తర్వాత జనసేన ఆయన పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, ఫస్ట్ లో నాకు గౌరవప్రదమైన సీట్ ఇస్తే నేను తీసుకుంటాను, ఓకే బాగానే ఉంది, నేను ఎవరికి బానిసను కాదు, ఏదో కుక్క పెట్టుకట్లు వేస్తే వచ్చేవాడిని కాదు, నేను సీఎం అవడానికి వచ్చానని ఒకసారి అంటాడు. ఒకసారి కూటమి ఓట్లు వేయించిన మన అపోజిషన్ పార్టీకి ఓట్లన్నీ కలిసి రావాలి కాబట్టి ఆ ఓట్లు చేరకూడదు కాబట్టి ఏలియన్స్ లోకి వెళ్ళాను అంటాడు. 40 సీట్లు అన్నారు, 35 అన్నారు, 24 అన్నారు, 21కి వచ్చారు. ఆ 21 సీట్లో పోయి జనసేన కార్యకర్తలు అందరూ పోటీ చేసుకున్నారా? లేదే. కనీసం 10 చోట్ల వేరే పార్టీ నుంచి పట్టుకొచ్చారే. ఇప్పుడు కాపు కమ్యూనిటీ ఓట్లు బాగా ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి అంటున్నారు. ఓకే, అయ్యే మాట వాస్తవం. అయితే ఎంతవరకు అయ్యాయి, ఎక్కడ అయ్యాయి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వెస్ట్, ఈస్ట్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంలో 8 సీట్లు, విశాఖపట్నంలో 8, ఓవరాల్ గా 30. మన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఈ 5 జిల్లాల్లో కలిపి 36 ప్లేసెస్ లో మాత్రమే ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మిగిలిన చోట్ల ఎక్కడా ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు. అయితే జగన్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన తెలుసుకున్నది తనకి ఓట్లు వేసే సెక్షన్ ఏంటో అతనికి పూర్తిగా నమ్మకం తెలుసు. వేసేది ఏంటి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ బెనిఫిషరీస్, క్రిస్టియన్ కమ్యూనిటీ ఓటింగ్, ముస్లిం ఓటింగ్ అని ఆయనకు తెలుసు. అయితే ఓపెన్ కేటగిరీకి వచ్చేటప్పుడు ఓట్లు పడవు, అన్ఎంప్లాయ్స్ ఓట్లు మనకు వేయకపోవచ్చు, తర్వాత ఈ ఎడ్యుకేటెడ్ కొంతమంది వేయకపోవచ్చు, అర్బన్ ఓటింగ్ తగ్గుతుందని తెలిసి అతను ఏం చేశాడు? ఎప్పుడు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఎన్టీ రామారావు టైం నుంచి బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ, కానీ ఆయన కాన్సన్ట్రేట్ చేసిందంతా బీసీ ఓటింగ్ అన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు మీరు వెస్ట్ కొన్ని డిస్ట్రిక్ట్ అంటే మీరు అనేది బీసీ ఓటింగ్ కన్సాలిడేట్ అయింది, చీలిక లేదు, కన్సాలిడేట్ అయిన ఓటు అంతా వైసీపీకి పడింది అంటారు. అట్లా కాదు, మాక్సిమం పర్సెంటేజ్ వైసీపీకి వెళ్ళింది. రైట్. లాస్ట్ టైం అలా లేదు మనకి. అట్లా తర్వాత మీకు ఈ క్యాస్ట్ ఈక్వేషన్ లోకి వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, ఈ కాపు కమ్యూనిటీలో ఎక్కువ సీట్లు ఇచ్చింది జగన్. యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళు ఇవ్వలేదు, కానీ కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయో రావు అని నమ్మకం లేక ఆయన ఏం చేశాడు, బీసీలో మెయిన్ కమ్యూనిటీస్ 3 ఉన్నాయి మనకి. యాదవ్, సెట్టిబలిజ అంటే గౌడ, ఈడిగా, సెట్టిబలిజ ఒకటేలండి. యాదవ్ కమ్యూనిటీ, రాయలసీమలో కురుబ కమ్యూనిటీని పట్టుకున్నాడు. ఎందుకు బలిజ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ ఓటింగ్ అనేది ఎప్పుడూ కూడా ఒక వేలో జరగట్లేదు. దేర్ ఇస్ ఎ స్ప్లిట్ బిట్వీన్ ఓటింగ్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ కాపు అండ్ బలిజ. కాబట్టి అవి ఎట్లా డివైడ్ అవుతాయి, వీటితో రావచ్చు అని ఒక డైనమిక్స్ కానీ, పొలిటికల్ స్ట్రాటజీ కానీ, తర్వాత ఈ క్యాస్ట్ పోలరైజేషన్ కరెక్ట్ గా చేయగలిగాడు జగన్. అది వీళ్ళు చేయలేకపోయారు. తర్వాత ఇంకొకటి, మీకు 31 స్థానాలు ఇచ్చారు బీజేపీకి, జనసేనకి. ఎన్ని సీట్లు వాళ్ళకి వస్తాయి? మ్యాక్సిమం 20 సీట్లు, కానీ 20 సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన సీట్లలో. వాళ్ళకి ఆ సీట్లు ఇవ్వటం వల్ల తెలుగుదేశం తన పట్టు కోల్పోయింది అంటారు. ఖచ్చితంగా సార్. అండ్ వాళ్ళు కూడా ఆ సీట్లు దే ఆర్ గోయింగ్ టు లూజ్ అనే మీ అబ్జర్వేషన్. తర్వాత రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాయలసీమలో ఎవరు విన్ అయితే వాళ్ళదే అధికారం, అనుమానమే లేదు. సర్వే కూడా అక్కర్లేదు, దీనికి ఏ శాపాలజిస్ట్ కూడా అక్కర్లేదు. అయితే ఇక్కడ 52 సీట్లలో ఇంతకుముందు 3 సీట్లు వచ్చాయి టీడీపీకి. ఇప్పుడు మహా అయితే 12, 9 వచ్చే 9-12 సీట్లు వస్తాయి. కానీ 40 సీట్స్ మాత్రం అక్కడ కోల్పోయే స్టేజ్ టీడీపీకి క్లియర్ గా కనబడుతుంది మనకి. అక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. ఒక అనంతపూర్ లోనే 5 సీట్లు వచ్చేసి, అనంతపురం టీడీపీ చాలా బలంగా ఉంది కదా మూర్తి గారు. అనంతపురం జిల్లాలో టీడీపీ చాలా బలంగా ఉంది. అక్కడ జరిగిన తప్పులు కూడా చెప్తాను. అనంతపూర్ సీటు ప్రభాకర్ చౌదరి ట్రై చేశాడు, చాలా గట్టి క్యాండిడేట్. ఆయనకి సీట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. బట్ ఆయనకి దేవినేని ఉమామహేశ్వరరావుకి సీట్ ఇవ్వకపోవడానికి కారణం రాబిన్ శర్మ ఇచ్చిన రిపోర్టు. వాళ్ళు గ్రౌండ్ లో జనాలతోటి అసోసియేట్ అయ్యి లేరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ గా చెప్తున్న మాట. కానీ మనం సర్వే చేస్తే మనకు వచ్చిన రిపోర్ట్ నేను చెప్తా. కళ్యాణదుర్గంలో వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ కొన్ని పొరపాట్లు తెలుగుదేశం చేసింది. అట్ ది సేమ్ టైం జగన్ గారు మార్చిన 60 సీట్లు అందరూ నెక్కుతారని నేను కూడా చెప్పను. అందులో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. కానీ తెలుగుదేశం సీట్ల డిస్ట్రిబ్యూషన్ లో కనీసం ఒక 10 చోట్ల చాలా తప్పులు చేసింది. నెక్స్ట్ రాయలసీమలో 40 సీట్లు పోతే, ఈ ఏరియాస్ లో ఒక 20 సీట్లు 15 సీట్లు పోతే
అక్కడికే 55 సీట్లు అపోజిషన్ వచ్చేది క్లియర్ గా కనబడుతోంది. ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి ఉత్తరాంధ్ర రీజన్ లో మీకు ఉత్తరాంధ్ర రీజన్ లో ఉన్న పొజిషన్ ఏంటంటే ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఒక సీట్ అయినా సరే వైసీపీకి ఎక్కువ వస్తుంది కానీ తగ్గదు 34 లో. సో ఇట్ ఈస్ క్లియర్. ఉత్తరాంధ్ర మొత్తం 34 ఉన్నాయి కదా సార్, 34 18 17 సీట్లు వైసీపీ ఖచ్చితంగా వస్తాయి సార్. ఏది అంత వ్యతిరేకత ఉండి సగం సీట్లు వైసీపీ తెచ్చుకుంటుందా? రేపు రిజల్ట్ రాబోతుంది చూడండి. విజయనగరంలో పరిస్థితి వస్తే 1 లేకపోతే 0, అది పరిస్థితి. ఎవరికి? టీడీపీ. విజయనగరంలో శ్రీకాకుళంలో ఫైట్ ఇచ్చారు, విశాఖపట్నంలో కొంత అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో ఫైట్ ఇచ్చారు. బట్ విశాఖపట్నం సిటీలో లాస్ట్ టైం 4 సీట్స్ కూడా వైసీపీనే, టీడీపీనే, అసలు కాదు లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ కనబడట్లేదు సిటీ ఏరియాలో. అక్కడ రిజర్వ్ కమ్యూనిటీ సీట్స్ ఉన్నాయి, పాడేరు, అరకు, హైదరాబాద్, తర్వాత ఈ సీట్స్ కొంత వైసీపీ ఫేవరబుల్ గా ఉన్నాయి. ఓవరాల్ గా 50-50 ఛాన్స్ మనకి నార్త్ ఆంధ్రాలో కనబడుతోంది. రాయలసీమ నెక్స్ట్ డెల్టా ఏరియా, డెల్టా అంటే మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ మీకు ఉన్న ఏంటంటే మీకు 34 సీట్లు అక్కడ కూడా ఉన్నాయి, 34 సీట్లు వస్తున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కాపు కమ్యూనిటీ ఓటింగ్ వన్ వే జరగలేదు కొన్ని ప్లేసెస్ లో. కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు అనుకున్న అంటే పర్సెంటేజ్ 75% ట్రాన్స్ఫర్ అయితే ఛాన్స్ ఉండేది, కానీ ఆ స్టేట్ అక్కడ 60% ట్రాన్స్ఫర్ అవుతోంది. ఇప్పుడు ఈ ఏరియాస్ లో బెనిఫిట్ పొందింది ఎవరంటే జనసేన బెనిఫిట్ పొందుతుంది, కానీ టీడీపీ బెనిఫిట్ పొందలేకపోతుంది. ఎలా అంటే జనసేన బెనిఫిట్ ఎలా పొందుతోందని మీరు అనుకుంటున్నారు? దానికి మీకున్న అంటే సార్ సౌత్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ వల్ల కాపు కమ్యూనిటీ ఓటింగ్ అంతా జనసేన పోటీ చేసేదో జనసేనకు వెళ్ళిపోయింది సార్, అందులో అనుమానం ఏంటి. అయితే ఈ అదర్ కమ్యూనిటీ ఓటింగ్ కూడా కొంత అట్రాక్ట్ చేయగలిగారు వాళ్ళు. దాని వల్ల ఈ ఇమేజ్ ఈ ఏరియన్స్ వల్ల జనసేనకు బెనిఫిట్ ఎక్కువ. ఐ మీన్ టీడీపీకి అంత ఫేవరబుల్ గా లేదు ఓటింగ్ అక్కడ. కొన్ని ఏరియాస్ లో ఏమైందంటే జనసేన వాళ్ళు బీజేపీకి ఐ మీన్ టీడీపీకి, టీడీపీ వాళ్ళు జనసేనకి ఓటు వేయలేని పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. అన్ని నియోజకవర్గాలు ఒక్కలాగా లేవు, ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్కలాగా ఉంది. సో ఓవరాల్ గా చూసినట్టయితే అక్కడ కదా కనీసం ఒక 13-14 సీట్లు వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మూర్తి గారు ఒక ప్రశ్న, పరస్పరం అపనమ్మకంగా ఉన్న నియోజకవర్గాలు ఎన్ని కనిపించినాయి జనసేన టీడీపీ? 21 సీట్లు వాళ్ళు పోటీ చేశారు సార్. ఖచ్చితంగా ఓడిపోయే సీట్లు కొన్ని ఉన్నాయి, పక్కన పెట్టేద్దాం. మిగిలినటువంటి ఒక 15 సీట్లలో కనీసం 6 చోట్ల అది కనబడింది మాకు. ఓకే, అచ్చంగా 11 సీట్లు అయితే పారాచూట్లే కదా వచ్చింది, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు 11 పారాచూట్ బ్యాచ్. తర్వాత రెండోది మీకు జగన్ గారికి అన్ని తెలుసుండే ఆయన ఏం చేశాడు ఎలక్షన్ లో, ఎక్కడైతే ఈ జనసేన బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న కొన్ని స్థానాల్లో కావాలని బీసీలు పెట్టాడు ఆయన. వాళ్ళు నెగ్గుతారా పోతారా అని సెకండరీ. కాబట్టి అది క్యాస్ట్ పోలరైజేషన్ చేయడం వల్ల అది ఎమ్మెల్యే సీట్లు బాగా. ఓకే, ఆయనకి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది, అంటే ఎంపీ సీట్లు పోయినా ఎంపీ సీట్లు అంటే ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వస్తాయి. తర్వాత రెండోది రాయలసీమలో ఒక హిందూపురం తప్ప నాకు ఏది కూడా ఫేవరబుల్ ఎంపీ సీట్ కనపడలేదు. టీడీపీ జనసేన బీజేపీ ఏరియన్స్ ఒకటి కనపడింది, అది హిందూపూర్. అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలని గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళు చేయలేకపోతున్నారు. సపోజ్ పిఠాపురం తీసుకున్నాం, పిఠాపురం తీసుకుంటే మీరు ఆకపోయిన అసందర్భమైన నేను చెప్తున్నా, చాలా మంది దాని మీదే ఉంది, టెన్షన్ పడుతున్నారు, బ్యాటరీలని అదని ఇదని మొత్తం ఫారినర్స్ రావడం ఇది చేస్తున్నారు, బాగానే ఉంది. నేను అనే పాయింట్ ఏంటంటే అక్కడ కాపు ఓటింగ్ 80,000 ఉంది సార్. 90,000 బీసీ ఓటింగ్ కూడా ఉంది అక్కడ, అది మర్చిపోతున్నాం మనం. తర్వాత ఎట్టి ఓటింగ్ 11,000 ఉంది. తర్వాత ఓసీ ఓటింగ్ ఒక 13,000 ఉంది, అంటే బ్రాహ్మణ్ వైశ్య కమ్యూనిటీస్. పద్మశాలి ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడులు ఉన్నారు. బీసీలు 90% 90,000 ఉందండి. బీసీలు 90,000 సార్. బీసీ 90. అక్కడ జరుగుతున్న డిస్కషన్ మన సర్వేలో మనం పోస్ట్ పోల్ కూడా చేసాము, ఎగ్జిట్ పోల్ చేసాము, ప్రీ పోల్ కూడా చేసాము. అక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే మాకు వచ్చిన రిజల్ట్ ఒక 2,000-2,500 ఓట్లతో వైసీపీ లీడ్ కనబడింది మాకు.
అయితే అది స్టాండ్ అవుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే ఎర్రర్ ఇండి సర్వే ఉండొచ్చు, కొంతమంది బయటికి చెప్పకపోవచ్చు పోస్ట్ పోల్ లో కూడా. కాబట్టి అంత ఈజీగా కాదు అక్కడ విక్టరీ అనేది ఎవరికైనా సరే. అక్కడ వస్తే ఎవరు వచ్చినా 2,000 3,000 తప్ప వీళ్ళు అన్నట్టు 50,000 లక్షల మెజార్టీ ఏమీ ఉండదు. ఎవరు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ నెలకొన్నది. తర్వాత వంగ అడ్వాంటేజ్ ఏంటంటే అది అక్కడ లోకల్, ఇంతకుముందు ఎంపీగా పనిచేసింది, రాజ్యసభ చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, తర్వాత ఎమ్మెల్యే చేసింది. ఆవిడ పట్టి వీధికి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయలేకపోయారు. అంటే ఆయనకు ఉన్నటువంటి చరిష్మా అవనివ్వండి, లేకపోతే వేరే చోట్ల కూడా క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు, ఆయన లీడర్ కాబట్టి స్టేట్ వైడ్ అనొచ్చు, కానీ ప్రజలు అలా అనుకోవట్లేదు. తర్వాత ప్రజల్లో ఒక డిస్కషన్ ఏం జరిగిందంటే, వంగ గీతలకి ఇక్కడ మాకు ఇంటి దగ్గర మనిషి పిలిస్తే పలుకుతుంది అనే ఒక పాజిటివ్ థింకింగ్ ఆవిడ మీద ఉంది. కానీ ఈయన నెగ్గితే ఉంటాడా ఉండరా. తర్వాత లాస్ట్ డే స్పీచ్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆ స్పీచ్ కానీ ఈవిడ ఇమోషనల్ మాటలు కానీ. ఆవిడకి డిప్యూటీ సీఎం ఇస్తానడం అనేది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కాపు ఉద్యమం జరుగుతున్నప్పుడు మన చంద్రరాజప్పకి నేను ఇలాగ డిప్యూటీ సీఎం అని, చంద్రబాబు పేరు చెప్పలేదు, కాపుకి ఇస్తాను డిప్యూటీ సీఎం అని చెప్పాడు. అదే పద్ధతిలో ఈయన కూడా అది అనౌన్స్ చేయడం వల్ల కొంత పాజిటివ్ వచ్చింది. తర్వాత ఇంకొకటి అక్కడ ఈ జనసేనకు వచ్చేటప్పుడు ఏంటంటే పోటీ చేసిన చోట ఇంక్లూడింగ్ పిఠాపురం వేరే వాళ్ళ మీద క్యాంపెయిన్ ఆధారపడుతున్నారు తప్ప స్ట్రాంగ్ పార్టీ హోల్డ్ అంటే పోలింగ్ బూత్ నుంచి విలేజ్ లెవెల్ మండల లెవెల్లో క్యాడర్ లేకపోవడం ఒక పెద్ద సమస్య కింద మారింది సార్. పరాధీనం ఎవరి మీద, అటు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాలి, లేకపోతే వీళ్ళు ఎవరిని నమ్ముకొని ఆధారపడాలి. పార్టీని గ్రాస్ రూట్ లో డెవలప్ చేయకపోవడం అనేది జనసేనకు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్. కేవలం ఇమేజెస్ కూడా పార్టీ క్యాడర్ కూడా పనిచేయాలి కదా మనకి, అది కూడా చేయట్లేదు సార్. ఇది తర్వాత ప్రజల్లో ఈ కూటమి మీద నమ్మకం అనేది కలిగించలేకపోయారు ఈ ఎలక్షన్ లో. అయితే సార్ ఇప్పుడు అన్ని సభలు పెట్టిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా చంద్రబాబు గారి సభలకి, పవన్ కళ్యాణ్ గారి సభలకి, తర్వాత మోదీ గారి సభలు, అమిత్ షా సభలు ఎలా చూసినా అంటే ఒక చిలకలూరుపేట బొప్పూడి పక్కన పెడితే మిగిలిన అన్ని కూడా గ్రాండ్ సక్సెస్ అయినాయి కదా సార్. సభలు సక్సెస్ అయితే ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ మీటింగ్ వచ్చినటువంటి జనం ఇందిరాగాంధీ మీటింగ్ కానీ మోడీ మీటింగ్ కానీ దేశంలో ఎప్పుడు వచ్చి ఉండరు. 9 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు జనం ఉండేవారు. కానీ తీరామూసి బ్యాలెట్ ఓపెన్ చేసి ఏం జరిగింది మనకి? అదే టైంలో మోడీ అమిత్ షా రోడ్ షో కూడా క్యాన్సిల్ చేసుకున్నాయి ఉత్తరప్రదేశ్ లో. మీరు చూడండి టీవీలో కనబడుతుంది. కానీ మరి అక్కడ కేవలం ఇది కాదు, ప్రజలు వచ్చిన వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ హృదయాలు పట్టుకున్నట్టుగా వీళ్ళు మాట్లాడారా లేదా, వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ వీళ్ళు క్రియేట్ చేయగలిగారని చూడాలి. ఏ ఎలక్షన్ జరగాలన్నా ఒక అపోజిషన్ పార్టీ అయినా ప్రతిపక్షం అయినా ఒక మొమెంటము, ఒక స్ట్రాటజీ, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగి ఉండాలి. ఇక్కడ కొంతవరకు మూమెంట్ క్రియేట్ చేశారు, బట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో ప్రతిపక్షం విఫలమైంది అని నేను అనుకుంటున్నాను సార్. రైట్ మూర్తి గారు, ఒక్కసారి విఐపి నియోజకవర్గాలకు వద్దాం. కుప్పం, హిందూపురం, మంగళగిరి, పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా 3 చోట్ల కూడా బీసీ అభ్యర్థుల నుంచో పెట్టారు. మంగళగిరి, హిందూపురం అయితే మహిళల నుంచో పెట్టారు. ఆయన ఎలా పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ ఎలా జరిగినట్టు అవకాశం ఉంది సార్? మీకు పిఠాపురం గురించి మనం మాట్లాడుకున్నాము. కుప్పంలో కూడా అంత ఈజీ టాస్క్ కాదు. కుప్పంలో మన మున్సిపాలిటీ ఎప్పుడైతే కోల్పోయారో అప్పటి నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గ్రౌండ్ లో చాలా ఎక్కువ చేశారు అక్కడ వైఎస్ఆర్సీపీ. అంటే గత 2 సంవత్సరాల నుంచి చేస్తూ వెళ్తున్నారు. అక్కడ కూడా ఏమొచ్చినా 6,000 8,000 మెజార్టీలో ఎవరైనా బయటపడచ్చు. ఇట్ ఈస్ నాట్ వన్ వే. వెరీ టఫ్ ఎలక్షన్ కుప్పం. బట్ మంగళగిరి, హిందూపురం చాలా క్లియర్ గా టీడీపీ కనబడుతున్నాయి సార్ మనకి. మన సర్వేలో వచ్చింది రిపోర్ట్. ఓకే ఓకే. నెక్స్ట్ మంగళగిరి, హిందూపురం అయితే క్లియర్గా ఉంది. క్లియర్గా ఉన్నాయి. అయితే సార్ అటు ఒకసారి జిల్లాల గురించి మాట్లాడుకుందాం. డెల్టా వరకు వచ్చాం మనం. గుంటూరు, కృష్ణా మాట్లాడాల, దక్షిణ కోస్తా, అదే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఈ 4 మాట్లాడాలి. నెల్లూరు ఎట్లా అనిపిస్తుంది? నెల్లూరు 10 సీట్లు సార్ మొత్తము. ఎలక్షన్ స్టార్టింగ్ ముందు ఏమైందంటే ఇంకేముంది, అది 1 వే ఎలక్షన్. టీడీపీకి ఒక 8, వైసీపీకి ఒక 2 గంటలు రావు అని అనుకున్నారు ప్రజలు. కానీ అక్కడ ఈ రోజు 6 సీట్లు వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉన్నాయి అక్కడ వైఎస్ఆర్. సో అక్కడ అనుకున్న పెర్ఫార్మెన్స్ తెలుగుదేశం చేయలేకపోయింది. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 12 సీట్లు ఉన్నాయి. 12 సీట్లలో ఖచ్చితంగా 50-50 వస్తాయి సార్. 6 సీట్లు అయితే ఖచ్చితం. అంటే ఇంకా పెరగచ్చు, బట్ మనం లీస్ట్ మాట్లాడదాం. ఓకే.
అంచేత నెల్లూరు ప్రకాశంలో మెజారిటీ సీట్స్ టోటల్ చూసినప్పుడు వైసీపీ ఖచ్చితంగా 22 సీట్లకి 22 సీట్లు ఉన్నాయి. నెల్లూరు ప్రకాశం కలిపి మనకి 22 సీట్లకి ఒక 12 నుంచి 13 సీట్లు వైసీపీకే ఛాన్స్ కనబడుతుంది చాలా క్లియర్ గా. అక్కడ కూడా అనుకున్న పెర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. అయితే మీకు గుంటూరు డిస్ట్రిక్ట్కి వచ్చేటప్పటికి గుంటూరులో 17 సీట్లలో కనీసం 9 నుంచి 10 సీట్లు వైసీపీ టీడీపీ పట్టుకెళ్ళడానికి అవకాశం కనబడుతోంది. ఓకే. కృష్ణా డిస్ట్రిక్ట్కి వచ్చేటప్పటికి మీకు 16 సీట్లు ఉన్నాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఈ రోజు కనీసం ఒక సీట్ అయినా సరే టీడీపీ వైసీపీకి ఎక్కువ వస్తుంది కానీ టీడీపీకి రాదు. ఇది కొంచెం అస్టానిషింగ్గా ఉంది సార్. కృష్ణా గుంటూరు కోర్ రాజధాని ప్రాంతం, రాజధాని ప్రాంతంలో వెల్లువెత్తిన నిరసన అనేది నేననేది సభల రూపంలో మాట్లాడలా. అక్కడ ప్రజలు కానీ అక్కడ లోకల్స్ కానీ వాళ్ళు రగిలిపోయి ఉన్నారు. మా రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకెళ్ళిపోతున్నారు, అపహరించుకుని వేరే ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఇంప్రెషన్ బలంగా ఉంది. నెక్స్ట్ గుంటూరులో క్యాండిడేట్స్ చూస్ చేసుకోవడంలో టీడీపీ చాలా వ్యూహాత్మకంగాను మంచి తెలివితేటలతోనూ వ్యవహరించింది. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, దాదాపు 10 ఏళ్ళ నుంచి ఆయన ట్రై చేస్తున్నారు ఇంటర్వ్యూ ఇద్దామని. అత్యంత ధనికుడిగా ఆయన అఫీషియల్ అఫిడవిట్లోనే ఆయన మెన్షన్ చేశారు 5,700 కోట్ల రూపాయలు. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఆయనకు ఆస్తిని ఒక్కటే కాదు, ఆయన నరశేఖర్ కృష్ణ గారి కుటుంబంతో అనుబంధం, గుంటూరు జిల్లాతోటి నేరుగా కాంటాక్ట్స్, పల్నాడు ఏరియాలో పెరగటం అండ్ మమేకం అవ్వటం, డౌన్ టు ఎర్త్. అటు చూస్తే మీరు వైసీపీ క్యాండిడేట్ కిలార్ రోసయ్య గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అల్లుడు, ఆయన డిటాచ్డ్ మోడ్లో ఉంటాడు అని చెప్పేసి ఒక ప్రచారం. ప్రజలు ఎవరితోనూ కూడా అంత పెద్ద సంబంధాలు కలిగి ఉన్నాడు కాదు. సో అది బాగా కొడుతోంది, అసెంబ్లీ సెగ్మెంట్ల మీద బాగా కొడుతోంది వైసీపీకి అని అంటున్నారు. గుంటూరు పార్లమెంట్ లో అది కనబడింది, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే అక్కడ ఎంపీ క్యాండిడేట్ మీకు అవ్వడం ఒకటి, తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చేటప్పుడు డిఫరెంట్ గా ఉన్నాయి సార్. ఎమ్మెల్యేలకి కూడా కొంచెం జరిగింది చాలా క్లియర్ గా మనకు ఒక 3 పార్లమెంట్ లో కనబడుతోంది. 1 అనకాపల్లి, 2 విశాఖపట్నం, 3 రాజమండ్రి, 4 గుంటూరు. ఇక్కడ కూడా ఈ 4 పార్లమెంట్ లో క్రాస్ ఓటింగ్ ఉంది. తర్వాత మీకు గుంటూరులోకి వచ్చేటప్పుడు ఏమైందంటే మీరు రాజధాని ఇష్యూ మాట్లాడుతున్నారు. రాజధాని ఇష్యూ గురించి నేను ఒకటే చెప్తా. ఇంతకుముందు రాజధాని ఉన్నప్పుడు అక్కడ ప్లేస్ లో మళ్ళీ వైసీపీ వచ్చింది అంటే అప్పుడు ఈ 3 రాజధాని రాలేదు, అది కరెక్టే, నేను కాదను. కానీ మొన్న మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా అక్కడ మీకు వైసీపీ లీడ్ లో ఉంది. ఈ రోజు రాజధాని గురించి అడిగినప్పుడు రాజధాని ఎవరు కష్టపడరు, ఎవరు బాధపడుతున్నారు? అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు బాధపడడం సహజం. అది మనం ఎవరు కూడా క్వశ్చన్ చేసే అధికారం లేదు. వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళు ఆశించారు, తప్పు మాత్రం కానే కాదు. కానీ ఆ పర్సంటేజ్ ఎంత, జనరల్ ఓటర్స్ ఎంత, అదర్ సెక్షన్స్ ఉన్నారు. ఇదే ఈ మన రాజధాని ఏరియాలో మన రైతులు, మన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తారంటే ఆపింది ఎవరు? ఇంకొకటి, రాజధాని అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు అది స్టేట్ వైడ్ ఇష్యూ ఎందుకు కాలేదు? అది కేవలం అక్కడే పరిమితి ఎందుకు అయిపోవాలి? ఓకే, రాజధాని అమరావతి కావాలని అందరూ అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దేవతల రాజధాని అనుకుంటాం మనం కొంతసేపు. ఆ దేవతల రాజధాని గురించి మరి వీళ్ళందరూ ఎందుకు ఏకం కాలేదు? ఎందుకు స్టేట్ వైడ్ ఇష్యూ కాలేదు? అదొకటి ఆలోచించాలి. తర్వాత మీకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూడండి, ఫ్రమ్ ది బిగినింగ్ రాజధాని గురించి చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎక్కువగా ఎందుకు మాట్లాడలేదు? అది ఒకటి మనం ఆలోచిద్దాం, చాలా తెలివిగా మనం కొంచెం ఆలోచించవలసి. 3 రాజధానుల గురించి కాకపోయినా నేను వైజాగ్లోనే రాజధాని ప్రమాణ స్వీకారం అక్కడే ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పగలిగిన ఏకైక దమ్మున్న నాయకుడు జగన్. కానీ ఈయన మాట ఎందుకు చెప్పట్లేదు? ఆయన వైజాగ్లో ఎందుకు మాట్లాడలేదు? రాయలసీమకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు అమరావతి రాజధాని అని? దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రాజధాని అనేది ఒక ఇష్యూ కాదు అసలు. ఇక్కడ ఎలక్షన్లో రాజధాని అనేది ఎవరికి ఓట్లు చూపించేది కాదు సార్, దానివల్ల ఉపయోగం లేదు సార్. తర్వాత ఎలక్షన్ లో మీకు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ 2 పాయింట్ల మీద జరుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఇది ఒకటే క్వశ్చన్. దీని మీద ఎలక్షన్ జరిగింది మాక్సిమం. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ఎంప్లాయీ సెక్షన్ లో యాంటీ విపరీతంగా ఉంది అన్నారు. మనం 7 రౌండ్ సర్వే చేసాం. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ సర్వేలో 75% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ సపోర్టింగ్ టీడీపీ, 25% వైసీపీకి ఉన్నారు. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి పబ్లిసిటీ మొదలెట్టారో తర్వాత మనం సర్వే చేసాం, 3 రౌండ్లు చేసాం. మనం ఏం చేసాం, కంపారిజన్ ఆఫ్ మేనిఫెస్టోస్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ ఏరియన్. ఎవరు మీరు నమ్ముతారు, ఎవరికి మీరు ఓటేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తే మీరు ఓటేస్తారా అన్న క్వశ్చన్ ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ గా తీసుకున్నాం మనం. తర్వాత అక్కడ వచ్చిన రిప్లై ఏంటంటే
ఎంప్లాయీస్ లో ఒక సెక్షన్ ఏమంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు ఇన్ని వేల కోట్లు ఇచ్చి జగన్ గారు ఇచ్చి రాష్ట్రం అప్పు పాలు చేసేసరి జీతాలు మాకు రావట్లేదు, ఓకే బానే ఉంది. చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ ఇస్తాను అన్నట్టు ఎక్కడ తెచ్చిస్తాడు, అసలు మాకు జీతాలు వస్తాయా రావా అనే డిస్కషన్ జరగడం వల్ల 55% టీడీపీకి 45% వైసీపీకి పడిన మాట వాస్తవం. ఇట్ ఈస్ నాట్ వన్ వే. అది మాత్రం ఎవరైనా ఒప్పుకోవాలి. రేపు బ్యాలెట్లు బాక్స్ లో ఓపెన్ చేసినప్పుడు కూడా అదే రిజల్ట్ రాకపోతుంది మరి. తర్వాత ఎంప్లాయీస్ లో కొత్తగా ఇచ్చిన ఎంప్లాయీస్ 2,40,000 మంది ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ ఓటింగ్ ఎటు వెళ్తుంది? తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ గురించి ఏమన్నా మేనిఫెస్టోలు మెన్షన్ చేశారా? ఏమీ చేయలేదు. వాళ్ళకి కావాల్సిన సిపిఎస్, ఓపీఎస్, జీపీఎస్, ఈ మూడింటి గురించి ఆయన జీపీఎస్ అని గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని ఇచ్చాడు జగన్. వీళ్ళు అది కూడా మెన్షన్ చేయలేదు. అసలు ఎంప్లాయీస్ గురించి ఏది అడ్రస్ చేయకుండా ఎంప్లాయీస్ ఓట్లన్నీ నాకే పడతాయి, అంతకంటే నేను ఎక్కువ ఇస్తాను, మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు ముగ్గురు పిల్లలకి ఇస్తే 6 ఇస్తాను, ఆయన 10,000 ఇస్తే 20,000 ఇస్తాను. బడ్జెట్ విషయం గురించి కానీ మన స్టేట్ బడ్జెట్ అంతా మన ఆదాయం అంతా లేకుండా వెళ్ళి మనం పబ్లిసిటీ చేసి ఈ రోజు ఎంప్లాయీ ఓట్లు నాకు వస్తాయని మనం ఏ దృష్టితో మనం అంటే చంద్రబాబు గారి మీద ఒక నమ్మకం అయితే ఉంది కదా సార్, ఏమని? ఆయన సంపద సృష్టికర్త, ఆయన వెల్త్ క్రియేషన్కి బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక నమ్మకం, అండ్ కష్టపడి పనిచేసే తత్వం, కేంద్రం నుంచి నిధులు ఎక్కువ రాబట్టగలరు అని ఇంతకుముందున్న ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డు, ఇవన్నీ పాజిటివే కదా సార్ చంద్రబాబు గారికి? సార్ ఒకటి, ఆయన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారన్నారు, ఓకే అనుకుందాం కొంతసేపు, మనం కూడా లెటర్స్ ఎస్యూమ్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. నో డౌట్. సంపద ఎలా సృష్టిస్తారు సార్ మీరు? దానికైనా ఇప్పుడు నేనున్నాను, రేపు 1 కోటి రూపాయలు సంపాదిస్తానంటే ఎట్లా సంపాదించగలుగుతారు? ఒక వే ఉండాలి కదా, ఒక మార్గం ఉండాలి కదా. ఏంటి పరిశ్రమలు తెచ్చి ఎక్కడ చేస్తే పరిశ్రమలు? ఇప్పుడు పరిశ్రమలు రాలేదా? పోర్టులు చేయట్లేదా? తర్వాత మన ఫిషింగ్ హార్బర్స్ కావట్లేదా? ఇప్పుడు ఇంకోటి, డెవలప్మెంట్ అంటే ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యే డెవలప్మెంట్ అయితే నేను అనుకోను. నా దృష్టిలో ప్రజలు ఈ రోజు ఎలా ఉన్నారంటే, మినిమం నీడ్స్ ఏంటి, మనకు కావాల్సిన అవసరాలు ఉన్నాయా లేవా, తర్వాత ప్రతి ఏరియా ప్రతి రీజన్ కూడా డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంట్ అడుగుతున్నారు ప్రజలు. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమై ఉంటే ఈ బాటి అమరావతి స్టేట్ వైడ్ ఇష్యూ కావాలి, కానీ కాలేదు కదా. మనకి సంపద ఎలా సృష్టిస్తాం? కాలేదు అని మీరు ఎందుకు భావిస్తున్నారు? ఇప్పుడు అమరావతి ఎక్కడి నుంచి, అమరావతి నుంచి మొదలెడితే దేవాలయం దాకా, శ్రీకాకుళం అరసివెల్లి సూర్య దేవాలయం దాకా, అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా ఒక సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్, వాళ్ళు అక్కడి నుంచి దళిత బహుజన రైతులు అందరూ చేసిన పాదయాత్ర, దాని ఇంపాక్ట్ ఉండదంటారా సార్? ఏమీ ఉండదు సార్. ప్రజలు వాళ్ళ ఈ రోజు ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయంటే ప్రజలు అవసరాలు చూసుకుంటున్నారు, పరిపాలన బాగా జరుగుతుందా లేదా అని చూసుకున్నారు తప్ప, ఎక్కడో నువ్వు సాఫ్ట్వేర్ తీసుకొస్తాను 100 బిల్డింగ్లు కడతానంటే ఎవరు చూడట్లేదు దాన్ని. అది కరెక్ట్ కాదు, డెవలప్మెంట్ కూడా కాదు అది. అంటే మనకు తెలుసుకొని జనరల్ పర్సెప్షన్ మనం మాట్లాడినా సరే, జనరల్ పీపుల్, కామన్ పీపుల్ లో కూడా దాని మీద పెద్ద ఇంపాక్ట్ లేదు సార్. ఉంటే ఆ ఉద్యమం చాలా పెద్ద ఉద్యమం కావాలి. ఆయన పికప్ చేయలేకపోయా, ఎందుకు చేయలేదు? దేనికి కారణం ఏంటి? ప్రజలు ఎందుకు ముందుకు రాలేదు? మాకు అందరూ ఇప్పుడు గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది, 33 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, 34. పక్కనే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆనుకుని ఉంది, అటు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆనుకుంది. కనీసం ఈ 4 జిల్లాల్లో అయినా సరే ఒక ఉద్యమ రూపంలో దాన్ని ఎందుకు రాలేదు అనేది మనం ఆలోచించాలి కదా సార్. అంచేత ఇష్యూ కానే కాదు సార్, ఈ ఎలక్షన్ లో ఎవరికి దాని వల్ల ఉపయోగం. ఆయన వెల్త్ క్రియేట్ చేస్తారు కదా, దాన్ని నమ్మట్లేదా జనం? ఏమండి? వెల్త్ క్రియేషన్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ కదా, సంపద సృష్టిస్తారు కదా, అది నమ్మట్లేదా జనం అంటున్నాను. మేము అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఆయన సంపద సృష్టిస్తారంటే ఎట్లా సృష్టిస్తారు సార్ అని ఓటర్లు అడుగుతున్నారు ఈ రోజు. పూర్వంలో ఓటర్కి చాలా తేడా ఉంది. పూర్వంలో ఏదో నాయుడు గారు, ప్రెసిడెంట్ గారు చెప్తే ఓట్లు వేసే స్టేజ్, ఈ రోజు అది లేదు. మాధ్యమాలు, టీవీలో ఉన్నవండి, సెల్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి వాడు ఆలోచిస్తున్నాడు. వాడు ఒకటే అడుగుతున్నారు, సార్ ఆయన చేసిన తర్వాత ఆ శ్రీలంక సోమాలి అయిపోతుంది అని చెప్పి జగన్ పథకాలతో చంద్రబాబు నాయుడు క్యాన్వాస్ చేస్తున్నారు, అప్పులు పాలు అయిపోయిందని ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చిస్తాడు? ఒకటి, ఇవ్వలేడు. 2, సంపద సృష్టించడం అంటే ఎట్లా సృష్టిస్తాడు? 3, 2014లో రైతు రుణమాఫీ కానీ, డోక్రా రుణమాఫీ ఎట్లా నమ్ముతాము, మాకు వచ్చే చాలు అన్న టైప్ లో ఒక సెక్షన్ ఉంది. ఒక సెక్షన్ ఆయన ఎక్కువ ఇస్తాడు అని ఫీల్ అయ్యి ఓట్లు వేసిన వాడి సెక్షన్ కూడా కొంత ఉంది, కానీ తక్కువ అది. అయితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి 4-5 డేస్ ఉండగా ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీ కంటే టీడీపీ వెనకబడి ఉంది. తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి అసలు ఈ సూపర్ 6 అనే ప్రోగ్రాము పూర్తిగా గ్రౌండ్ లో రీచ్ కాలేదు సార్, విలేజ్ వైజ్ రీచ్ కాలేదు.
బట్ తెలంగాణలో అట్లా జరగలేదు ఎలక్షన్. ఫ్రీ బస్ అవనివ్వండి, 2 లక్షల రుణమాఫీ అనేది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళింది. అదే 5 పాయింట్ ప్రోగ్రామ్ కర్ణాటకలో వెళ్ళింది కాంగ్రెస్. బట్ ఇక్కడ తెలుగులో గ్రాస్ రూట్ లెవెల్లో జరగలేదు. బట్ లాస్ట్ లో ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ కొంతవరకు డ్యామేజ్ చేసిన వైసీపీని కొద్దిగా వాళ్ళు లేట్ గా రియాక్ట్ అయ్యారు. బట్ ఇట్ విల్ నాట్ డ్యామేజ్ కంప్లీట్లీ. సో అది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వైసీపీకి అడ్డంకి కాదు అని నేను అనుకుంటున్నాను. అయితే ఒకసారి మనం లీడర్స్ పర్స్పెక్టివ్లో వెళ్దామండి. ఒకసారి రాజధాని ప్రాంతం నుంచే వస్తాను. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బలమైన నాయకుడు, టీడీపీ మాజీ మంత్రి. ఆయన తెనాలి యాంటిసిపేట్ చేశారు, గుంటూరు వెస్ట్ యాంటిసిపేట్ చేశారు, రెండు ఇవాళ. మీకు జాగ్రత్త గమనంలో తీసుకుంటే లాస్ట్ టైమే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అయితే ఆయన గుంటూరు లో మేజర్ కమ్యూనిటీ అయిన కమ్మా సెక్షన్లో ఆయన క్రియేట్ చేయగలిగారు. ఏంటంటే మనము రాజధాని ప్రాంతానికి చెందిన కమ్మా కమ్యూనిటీని వేరే ప్రాంతం నుంచి వచ్చిన కమ్మా కమ్యూనిటీ డామినేట్ చేస్తే ఎట్లాగా అని చెప్పేసి ఆయన సభలు విపరీతంగా పెట్టారు, మోటివేట్ చేశారు. మంగళగిరిలో ఒక పరోక్షంగా లోకేష్ ఓటమికి పరోక్షంగా ఆయన కారణమయ్యారని ఆయన మీద అభియోగం, పార్టీలో ఆయన మీద చర్చ కూడా జరిగింది. ఆయనకి ఈసారి ఏదో మొత్తానికి డ్యామేజ్ కంట్రోల్ భాగంగా ఆయనకి అయితే తెనాలి లేకపోతే గుంటూరు వెస్ట్ ఇస్తాం అనుకుంటే రెండు ఇవ్వాల. తెనాలేమో జనసేన నాదెళ్ల మనోహర్ గారి కోసం వెళ్ళిపోయింది, పిఎస్సి చైర్మన్. గుంటూరు వెస్ట్ చంద్రబాబు గారు ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా అంటే కాపు మహిళని ఎంచుకున్నారు. ఆమె హస్బెండ్ కమ్మా కమ్యూనిటీ అయినప్పటికీ కాపు మహిళని ఎంచుకున్నారు. సో ఈయన బాగా మనస్తాపానికి గురైన నాయకుడు. పొన్నూరు చూస్తే ధూళిపాళ్ల నరేంద్రకి ఆయనకి టికెట్ ఆయన కంటెస్ట్ చేసినప్పటికీ 7 టైం ఎమ్మెల్యే అయినా ఆయనకి మంత్రి పదవి రావట్లా, ఆయనకు అసంతృప్తి. వీళ్ళు మనస్ఫూర్తిగా చేయలేదు టీడీపీ కోసం అని చెప్పేసి ఒక సమాచారం అండి. నిజంగా అది మనస్ఫూర్తిగా చేయలేదంటారు వీళ్ళిద్దరు? నేను డైరెక్ట్ గా యాజ్ సభాలిస్ట్ గా నేను ఇప్పుడప్పుడే బయట పెట్టలేను. ఎగ్జిట్ పోల్ మీకు అన్ని ఆ రోజు అన్ని కూడా. అయితే అనుకున్న రీతిలో తెలుగుదేశం లేదు, పని చేయలేదు కొన్ని చోట్ల, అది మొత్తం వాస్తవం. అందులో ఇది ఉందో లేదో మీరే ఆలోచించి అనుకోండి. తర్వాత ఒకటి, ఎక్కడైతే స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ కొన్ని సీట్స్ లో ఆ క్యాండిడేట్స్ కి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని కంటెస్టెంట్ కింద ప్రమోట్ చేయడం కూడా తెలుగుదేశం స్టెప్. అంచేత నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం ఇచ్చినటువంటి సీట్లు సుమారు ఒక 12-13 సీట్లు రాంగ్ సెలక్షన్. అందులో అనుకోలేదు, అక్కడ మీకు ఆ కమ్యూనిటీస్ వర్క్ చేయలేదు. నమ్ముకుని క్యాడర్ ఉన్న పార్టీ కోసం రాత్రి పౌరు కష్టపడ్డ వాళ్ళు టికెట్లు రాలేదు చాలా మంది. కేవలం డబ్బు ఒకటే కాదు టికెట్ ఇవ్వడానికి, క్యాండిడేచర్ కూడా ఉండాలి కదా. ఈ డబ్బు అనేది అవసరం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో డబ్బే, అందులో అనుమానం లేదు. ఏ పార్టీ అవనివ్వండి, ఏ రాష్ట్రం అవనివ్వండి. కానీ డబ్బు ఒకటే కాదు ముఖ్యం మనకి. ఇక్కడ కావాల్సింది క్యాండిడేచర్ కూడా కావాలి. ఆ క్యాండిడేచరు, ఆ క్యాండిడేట్ ఉన్న పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏంటి అనేది చూసి ఇచ్చిన సీట్లు కొన్ని చోట్ల తెలుగుదేశం అయితే ఫెయిల్ అయింది సార్. జగన్ గారు చాలా వ్యూహాత్మకంగా 60-80 మంది ఎంతమందిలో మార్చారు, 60 మంది కంప్లీట్ గా మార్చాడు ఆయన, 58 మందిని. అది చాలా కొత్త స్టెప్. ఆయన తీసుకున్నప్పుడు కూడా ఎట్లా తీసుకున్నాడు, 10 మందిని 15 మందిని అట్లా వాళ్ళ మైండ్ అంతా సెట్ చేసి ఒకేసారి అనౌన్స్ చేశాడు. కానీ ఇక్కడ తెలుగుదేశంలో అట్లా జరగలేదు. సీట్ ఇచ్చి ఈ రోజు దాకా నీకు వస్తుందా నాకు వస్తుందా, నాకు వస్తుందా నీకు వస్తుందా, ఇదే గొడవ. ఇది పబ్లిక్ లో కొంత బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసింది తెలుగుదేశానికి. అట్లాంటి సీట్లు 10-15 ఉన్నాయి మనకి. మడకశిర చూడండి, మడకశిర ఎంఎస్ రాజు గారికి ఇచ్చారు, అక్కడ ఒక క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. ఇక్కడేమో మన అనంతపూర్ చూస్తే అక్కడ మన ప్రభాకర్ చౌదరి కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇట్లా చాలా చోట్ల జరిగాయి. దీనివల్ల మన ఇది గుంటూరు పక్కన ఒకటి ఉంది పెదకూరపాడు ఎంపీ అనేది చివరిలో చేశారు. ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ రిజల్ట్ రాబోతున్నాయి టీడీపీ అన్నది స్పష్టం. అది అందులో అనుమానం లేదు, గ్రౌండ్ రియాలిటీ బట్టి. అయితే చేత ఎవరు వచ్చినా 90 సీట్లు 95 సీట్లతో మాత్రం రారు. మెజారిటీ వస్తుంది. అది మనం ఎగ్జిట్ పోల్ లో ఇద్దాం చెప్పడానికి. ఇప్పుడు మనం చెప్పకూడదు, అలాంటివి మనం మాట్లాడకూడదు. బట్ 90-95 అయితే కాదనేది మాత్రం మాట్లాడుకోవచ్చు. 100% సార్, 90-95 కానే కాదు. అంటే ఇట్ విల్ బి ఎ డెసిసివ్ మ్యాండేట్, నాట్ మ్యాసివ్ మ్యాండేట్. మళ్ళీ అగైన్ అవును, డెసిసివ్ గానే ఉంటుంది. అంత మాత్రం చాలా నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, మీకు అందులో అనుమానమే లేదు. రైట్. అలాగే సార్, పత్తిపాటి పుల్లారావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు చాలా బలమైన లీడర్స్. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రి, దేవినేని ఉమా వెరీ వోకల్ ఆయన.
అండ్ అలాగే కూడా ఆయన నిజంగా పోలవరం కోసం వెళ్ళి ఆయన మ్యాక్సిమం టైం ఈ స్పెంట్ ఓవర్ దేర్. అక్కడ కూర్చొని దాంట్లో 60 to 70% నిర్మాణం పూర్తి చేయడానికి కష్టపడ్డారు. అలాంటి కష్టపడ్డ లీడర్స్ అంటే పత్తిపాటికి టికెట్ ఇచ్చారు, దేవినేని ఉమా గారికి టికెట్ ఇవ్వకపోవటం, దాని బదులుగా వసంత కృష్ణప్రసాద్ని తీసుకురావటం, ఇలాంటిది ఏమన్నా అంటే వ్యూహాత్మకంగా తెలుగుదేశం తీసుకున్న నిర్ణయమా ఇలాంటివి? దాని ఎఫెక్ట్ ఎమ్మెల్యే మీద పడదు. మైలవరం బాగానే ఉంది, టీడీపీకి ఫేవరబుల్ గా ఉన్నట్టు మన రిజల్ట్ లో మనకు కొంతవరకు కనబడింది. బట్ దాని ఎఫెక్ట్ ఎంపీ సీట్ మీద పడుతుంది సార్. ఎంపీ సీట్ మీద పడుతుంది మీకు. అలాగే మీరు ఇంకొక సీట్ ఏది చెప్పారు నేను మర్చిపోయా, చిల్లకలూరుపేట. అంటే అక్కడ పత్తిపాటి పుల్లారావు వైసీపీ తప్పు చేసింది. 3 సార్లు 2 సార్లు క్యాండిడేట్ మార్చడం వైసీపీ చేసింది తప్పది. అక్కడ గుంటూరు నుంచి కావటి మనోహర్ నాయుడిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచోబెట్టింది వైసీపీ. గుంటూరు మున్సిపల్ చైర్మన్ కాపు కమ్యూనిటీ నుంచి ఆయన తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టింది. అయితే అక్కడ కూడా టైట్ ఫైట్ అయినా హెచ్ ఫర్ టీడీపీ కనబడుతుంది మనకి క్లియర్ గా. ఓకే. సో ఇక ఇటు ఈస్ట్ గోదావరి జిల్లా వస్తే బుచ్చయ్య చౌదరి గారు ఇంకా నాకు అది పొలిటికల్గా నాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పి ఆయన పట్టుబడి తీసుకోవటం వల్ల జనసేన రావాల్సిన కందు దుర్గేష్కి రావాల్సిన ఆయన సరే ఆయన నిడదవోలుకు షిఫ్ట్ చేశారు. దీనివల్ల 2 పార్టీలు బాగా డిస్టర్బ్ అయ్యాయంటారు, నిజమేనా అది? అక్కడ 2 కూడా డిస్టర్బ్ అయ్యాయి సార్. నిడదవోలు చాలా తప్పు జరిగిందేమో అనుకుంటున్నాను అక్కడ జనసేనకి ఇవ్వడం. అక్కడ టీడీపీకి చూపే బాగుండేదేమో నా అభిప్రాయం. వచ్చిందో మనకు తెలుస్తుంది. అట్లాగే మీకు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ కూడా అంత ఈజీ సీట్లు కావు, అవి కూడా టైట్ ఫైట్లు అవుతున్నాయి. ఎవరికి గెలిచిందో చెప్పలేని సీట్లు అవి. ఇక కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే సరే మనకు ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనకి తూర్పు కాపులు, కొప్పుల వెలములు వీళ్ళకి ఏ పార్టీ అయినా వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా కొంచెం టఫ్ టైమ్స్ ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి గ్రౌండ్ రిపోర్ట్. కరెక్టే సార్, కరెక్ట్. అచ్చెన్నాయుడు అట్లానే ఉంది. ఈసారి ఊహించని వాళ్ళు కొంతమంది, మనం ఎంతో పెద్ద లీడర్స్ అనే వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంది. బోత్ పార్టీస్, తెలుగుదేశం అండ్ వైసీపీ. మన ఓక్ అంత రిజల్ట్ ఆశ్చర్యకరంగా ఉంటుంది రిజల్ట్. బట్ ఎట్ ది సేమ్ టైం ఏలియన్స్ అంత పెర్ఫార్మెన్స్ బాగోలేదని మనకు అర్థమైంది. బీజేపీకి అండి ఇప్పుడు కనీసం వాళ్ళు 10 సీట్లలో ఒక 6 అన్నా గెలుచుకుందాం ఒక తపంతో వాళ్ళు పనిచేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. 10 అసెంబ్లీ బీజేపీ గురించి ఇప్పుడు బీజేపీ గురించి ఏం మాట్లాడినా సరే బీజేపీ ఎగిరిస్తున్న ముద్ర వేసుకున్నారు. కానీ వీడు పోటీ చేసిన 10 సీట్లో వస్తే 1 or none, 0 to 1. 0 to 1. ఓకే. విష్ణు కుమార్ రాజుకి అయితే ఛాన్స్ ఉండేది. విశాఖపట్నం ఎప్పుడైతే జేడీ లక్ష్మణ్ అక్కడ పోటీ చేశారో అది బీజేపీని బాగా డ్యామేజ్ చేసింది. ఓకే. అది కాక అక్కడ కేకే రాజు గారు ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీని వదలకుండా అక్కడ చాలా బలంగా ఆయన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటం అనేది కూడా ఆయన కొంచెం ప్లస్ పాయింట్ అని అంటున్నారు. కష్టపడి పనిచేశాడు. 5 years ప్రజల్లోనే ఉన్నాడు, మంచివాడు అని ఒక పేరు ఉంది. సో చూద్దాం ఎలక్షన్, మనం ఏం చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేము. అవును వెరీ ట్రూ. అయితే బీజేపీకి వచ్చే సీటు 0 to 1 ఇంకా అది మించి రావు సార్ ఎట్టి పరిస్థితుల్లో. 0 to 1. అంటే ఎంపీ సెగ్మెంట్లో 6 వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉందా? వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 2 to 3. ఒకటైతే ఛాన్స్ కనబడుతోంది నాకు, ఆ ప్లేస్ నేను చెప్పదలుచుకోలేదు. మ్యాక్సిమం వస్తే రెండోది రావచ్చు, లేకపోతే తెలియదు. ఒకటైతే గ్యారెంటీ, అది ఉత్తరాంధ్ర సైడే ఉండొచ్చు. అండ్ చిట్ట చివరి నిమిషంలో బీజేపీ అంటే పక్క రాష్ట్రంలో చేసిన ప్రచారం ఇక్కడ చేయకపోవడం, ఏది మైనారిటీ రిజర్వేషన్లకు మేము గనక మా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చాలా చోట్ల వాళ్ళు జాతీయ విధానంగా ప్రధానమంత్రి అయితే బీహార్ రాష్ట్రం దర్భంగ జిల్లాలో జరిగిన దాంట్లో దాదాపు 15 నిమిషాలు ప్రసంగించారు. ఇక్కడ ఎక్కడ ఆ ప్రస్తావన తేలా అంటే వీళ్ళు ఏమైనా చెప్పుంటారా, దయచేసి ఈ ప్రస్తావన తేమాకండి, మా సభలు మాకు ఇబ్బంది ఉంటుందని ఏమైనా చెప్పుంటాం వల్ల వాళ్ళు ఆగారా, లేకపోతే పెద్దగా వాడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టలేదంటారా? డ్యామేజ్ కంట్రోల్ సార్, అంతే తప్ప ఏం కాదు. మీకు ఎప్పుడైతే బీజేపీ ఏరియాస్ లోకి వచ్చిందో ముస్లిం ఓటర్స్ చాలా దూరం అయిపోయారు. ఎన్ఆర్సీ కానీ తర్వాత ఈ రిజర్వేషన్ తీసేస్తా ఉన్నదే ప్రచారం అయితే బాగా జరిగింది. దానివల్ల కొంత ఎఫెక్టివ్ ఏరియాస్ మీద మన ఆంధ్రాలో పడింది, మొత్తం ఓవరాల్ స్టేట్ మీద కూడా, కంట్రీ వైడ్ కూడా ఇది పడింది. తర్వాత మీరు ఈ జనసేన ఏరియాస్ లోకి వచ్చేటప్పుడు 21 సీట్లలో మహా అయితే 7-8 సీట్ల కంటే నెగ్గరు, మ్యాక్సిమం 8. సో టోటల్ 31లో
దేవన్ వాళ్ళు వచ్చిన మాక్సిమం 20 సీట్స్ కోల్పోయే పరిస్థితి. అవన్నీ కూడా గిఫ్ట్ ప్యాకెట్ కింద జగన్ తీసుకున్నట్టే వీళ్ళు, ఓకే. నో డౌట్ ఇన్. అయితే రాయలసీమ పోయి ఉత్తరాంధ్రలో సరిగ్గా రిజల్ట్ రానప్పుడు ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి. ప్రతిపక్షంకి ఏంటి ఛాన్సెస్ అనేది మనం ఒకసారి ఆలోచించుకుని విశ్లేషించవలసిన అవసరం అయితే ప్రతి అనలిస్ట్కి ఉంది. బట్ టీడీపీ భావంలో కానీ టీడీపీ చేసిన గ్రౌండ్ వర్క్ వల్ల కానీ వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటంటే దక్షిణ కోస్తాలోను రాయలసీమలోను చాలా బలంగా పుంజుకున్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాకున్న వారికి ఉన్న ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి వారు చెప్తూ వస్తున్నమాట. కానీ రాయలసీమలో పొజిషన్ అలా లేనే లేదు సార్, గ్రౌండ్ రియాలిటీ అలా లేదు. అయితే కొంత ఛాన్స్ ఇంకొక 5-6 సీట్లో ఉండేది, వీళ్ళు చేతులారా వదిలేశారు. లాస్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అవనివ్వండి, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అవనివ్వండి, అన్యాచురల్ ఎలియన్స్ అవనివ్వండి, బేసిస్ అండ్ అన్సైంటిఫిక్ ఎలకేషన్ ఆఫ్ సీట్స్ అమాంగ్ ద పార్ట్నర్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా కొద్దిగా ఎలియన్స్ కి దెబ్బ జరగబోతోంది. తర్వాత మీరు ఈ ఎలియన్స్ ని అసలు మీరు పబ్లిక్ లో ఎట్లా వాళ్ళు సాటిస్ఫై చేస్తారు? ఏ బేసిస్ మీద మీరు ఎలియన్స్ పెట్టుకున్నారంటే ఏ సమాధానం చెప్తారు? ఒకటే ఆన్సర్, జగన్ ఓడించడం. ఇంకా అంతకంటే ఆన్సర్ ఏముంది వీళ్ళ దగ్గర? అది చాలా తప్పు. ప్రజల్ని సాటిస్ఫై చేయాలి కదా. మనం ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు ఇగో ఈ కారణాల వల్ల పెట్టుకున్నాం. ఆంధ్రాకు ఉపకారం బీజేపీ ద్వారా జరుగుతుందని నువ్వు పెట్టుకున్నప్పుడు మరి నువ్వు ఎందుకు డిఫై వచ్చావు? అంతకుముందు ఏం చేశారని వచ్చావు? అంటే అప్పుడు ఆ రోజు చేసిన తప్పు మేము దిద్దుకొని ఇద్దరం కలిసామని చెబుతున్నారు. అంతకంటే ఏం చెప్తారు సార్? అంటే ఏదో ఒకటి చెప్పాలండి. ఇప్పుడు నేనే అనలిస్ట్, తప్పు జరిగిందా ఏదో పొరపాటు జరిగిందని చెప్పుకోవాలి కదా, అది కామన్, అది హ్యూమన్ నేచర్. కానీ పబ్లిక్ డిస్కస్, పబ్లిక్ పాస్ట్ ఫ్యూచర్ ఏంటి, తర్వాత ప్రెసెంట్ ఏంటి అనేది ఆలోచిస్తారు వాళ్ళు. అంత అమాయకంగా అనుకుంటున్న వాటర్స్ అంత ఆ పరిస్థితి అయితే లేదు సార్. రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని కూటమి చేసిన ప్రచారం చాలా బలంగా జనంలోకి వెళ్ళింది కదా. అంటే నిజంగా అంత చేటు రాక్షస పాలన జరిగిందని చెప్పేసి జనం విశ్వసించారా? మీరు గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మీరు యూ స్పోక్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. అదేమీ లేదు. వాళ్ళు కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సరిగ్గా లేదు సార్, మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నాం అన్నమాటే తప్ప రాక్షస పాలన ఏం లేదు. ఎవరి మటుకు వాడే హ్యాపీగా డైలీ రొటీన్లో వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఫ్యాక్షనిస్టులు, ఈ రాజకీయ నాయకులకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని దే విల్ ప్రొజెక్ట్ ఇట్ యాజ్ ఏ ప్రాబ్లం అని చెప్పి మన లా అండ్ ఆర్డర్ లేదని వాళ్ళు క్రియేట్ చేస్తున్నది. అంతే తప్ప ఇప్పుడు లా అండ్ ఆర్డర్ తో సామాన్యుడికి ఏంటి ప్రాబ్లం ఉంది? ఏమి లేదు కదా. ఎక్కడ తెలుగుదేశం టైంలో లేదు, వైసీపీ టైంలో కూడా అంత పెద్దగా ఏం కనపడలేదు నాకు. ఎక్కడ వచ్చిన ప్రాబ్లం లీడర్స్ తోటే వస్తుంది. ఏదో లీడర్ ఏదో చేస్తాడు, మా వాటిని పట్టుకుంటే కూడా లా అండ్ ఆర్డర్ లేదు. ఇది ప్రజలు అంత నమ్మే పరిస్థితి అయితే లేదు సార్. ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ లో పన్నా ప్రముఖs అని ఉన్నారు. పన్నా ప్రముఖs అంటే వాళ్ళు ప్రతి 50 ఏళ్ళకి ఉంటారు, వాళ్ళ డేటా అంతా ప్రతి ఇంట్లో ఎవరు కొట్టేస్తాడు, వాడి ఇంట్లో ఏంటని తెలుసు. అట్లాగే జగన్ చేసిన పని ఏంటంటే ఈ వాలంటరీ సిస్టమ్ 20-50 ఏళ్ళకి వరకు కొంతమంది కార్యకర్తలు పెట్టి ఇన్ఛార్జిగా బూత్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసేది. తర్వాత ఎవరు మనకు ఓటేస్తారు, ఎవరు మనకు ఓటేది, ఎట్లా చేయాలి అనే ఈక్వేషన్స్ కానీ ఒక సైంటిఫిక్ బేసిస్ లో జగన్ చేసిన పని ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఈరోజు ఇవ్వబోతోంది. బట్ తెలుగుదేశం చేయలేకపోయింది. ఇది సార్ పరిస్థితి.